దశ మహావిద్యలు అంటే పూజలు చేసేటప్పుడు సో బలులు ఇస్తారంటారు కదా. సో బలులు ఇయ్యాల పక్క ఇక్కడ బలి అని అయితే నేను ఇక్కడ చదవలేదు వాస్తవానికి. పంచమకారాలు ఉంటాయి, ఓకే. పంచమకారాలు ఉంటాయి. దానికి కొన్ని బీజాక్షరాలు కూడా చెప్పారు సాత్విక పూజలో. ఓకే. ప్రతిదానికి కొన్ని బీజాక్షరాల సాక్షిగా పూజ చేయొచ్చు. నేను అదే చేపిస్తాను, నేను బలులు ఇవ్వను. పంచమకారాలకు బదులుగా బీజాక్షరాలు ఉపయోగించి. ఓకే. ఇప్పుడు అమృతం కావాలంటే వం బీజం చదువుతాం, అంటే కొన్ని బీజాలు చదువుతాను అన్నమాట. ఆహా, అంటే వాటికి సంబంధించిన బీజాలు ఉంటాయి కాబట్టి అవి చదివేస్తే అవి అంటే ఈ దశమహావిద్యలు మైథునము అన్నప్పుడు కొంచెం ఎట్లుంటుంది చెప్పండి, ఒక స్త్రీ ఒక పురుషుడు అదే అంత ఉంటుంది. ఇది కలియుగంలో అది కొంత కరెక్ట్ కాదు. కొన్ని పూజలలో చెప్పబడ్డాయి అట్లా చేయాలి, కానీ నాకు నచ్చదు. అది నచ్చక సాత్వికంగానే చేస్తాను. ఓకే. కానీ బలులు అంటే ఆడ పాపం చేస్తున్నట్టే కదా, ఇంకా పూజ ఎక్కడ ఫలిస్తుంది నాకు తెలిసి. ఓకే. అది తప్పు అది యాక్చువల్గా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది కామాఖ్య దేవి గురించి. సో అక్కడ నేను అస్సాం ఒకసారి వెళ్ళడం జరిగింది. అక్కడ బలులు ఇస్తున్నారు. సో అక్కడ చిన్న చిన్న మేకలు ఉంటాయి, మేకలను కట్ చేస్తూ ఉంటారు. అది పాపం అంటారా లేకుంటే 100% పాపమే నాకు తెలిసి. ఓకే. అదంతా క్రియేట్, ఎక్కడ కూడా అమ్మవారు బలి అడగాలి. ఆమె లోకానికి మొత్తం అధిదేవత. అసలు యాక్చువల్గా కామాఖ్య టెంపుల్ నుంచే సృష్టి ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. ఆడబోయి ఆడ పుట్టే కాడబోయి చంపడమైందని నాకు అదే అర్థం కాదు. నేను అందుకనే మొత్తుకుంటా. నాకు నచ్చదు బలి అనేది, ఫస్ట్ నుంచి నచ్చదు. సాత్వికంగానే నేను ఏదైనా చేస్తా. ఓకే. నేను చాలా చేపించిన విద్యలు కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే కలియుగంలో పూజ అంటే దశమహావిద్య పూజ మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే శరీరం మొత్తానికి సంబంధించి ఉంటుంది. అంటే నీ శరీరం మనం ఏం చేస్తుంది, మనం పుట్టినప్పుడు పంచభూతాత్మకంగా ఏర్పడేటువంటి ఈ శరీరం మాత్రమే కర్మను పొందుతుంది. మరి ఈ శరీరాన్ని మొత్తం శుద్ధి చేయాలన్నప్పుడు ఈ శరీరంలో ఆల్రెడీ మనకు 7 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తుంది ఆ విద్య. కొంచెం టైం పడుతుంది, తొందర పడకూడదు. కొంతమందికి అలా ఇప్పుడు వాళ్ళకు శుభకర్మ నడుస్తుంది అనుకుందాం. ఇప్పుడు శుభకర్మ నడుస్తున్నప్పుడు తొందర చేసిన 11 రోజులకి రిజల్ట్ వస్తుంది కొంతమందికి. కొంతమందికి 3 నెలలకు వస్తుంది, కొంతమంది 6 నెలలకు వస్తుంది. కానీ రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ కూడా చేయించిన, నేను డాక్టర్లకు చేయిస్తే సంతానం లేని వాళ్ళకు ఇట్లా ఉంటాయి కదా గ్రహ దోషాలు ఉన్న వాళ్ళకు చేయించిన 100 తప్పకుండా రిజల్ట్ వచ్చింది. ఓకే.